మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం, అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే, ధనుసు రాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు మిథున రాశిలో అంటే సప్తమ స్థానంలో సంచరించవలసినటువంటి గురువు అష్టమ స్థానంలో అతిచారం వల్ల 49 రోజులు మాత్రం సంచరిస్తూ ఉన్నారు. ఈ ఫలితాలు, ఈ 49 రోజులు అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటిది మనకి సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇంచుమించు అష్టమ స్థానం అనేటటువంటిది ఒక దుష్ట స్థానంగానే పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఫలితాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయని అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ శాస్త్రకారులు చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధమస్తే క్రోధమ అష్టమస్తే గురౌ భవేతు. అష్టమస్తే అంటే 8వ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే జరగబోయేటటువంటిది ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే, చోరుల వలన భయం, చోర అగ్ని నృప భీతిచ్చ, చోరుల వలన, అగ్ని వలన, రాజుల వలన భీతి, భయం ఏర్పడుతూ ఉంటుంది. తేజోహీనం, ముఖంలో మనకి ఆ వర్చస్సు అంతా పోతుంది, అధైర్యం వచ్చేస్తుంది, కఠినంగా మాట్లాడటం అంతా ప్రారంభమవుతుంది, కోపం కూడా హద్దు మీరుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో తగు జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి, అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి, కఠినంగా మాట్లాడకండి, వీలైనంత వరకు ధన వ్యయాన్ని తగ్గించుకోండి, అలాగే మాటలను కూడా వృధాగా పోనివ్వకండి. అది 10 మాటలు మాట్లాడవలసినటువంటి సందర్భంలో కూడా ఆలోచించి ఒకే ఒక్క మాట మాట్లాడండి. దాని ద్వారా మనకి కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి. మధురంగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. మిత భాషిత్వం, మృదు భాషిత్వం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అంచేది బాగలేదు కాబట్టి వీరు తప్పకుండా ఈ 40 రోజుల్లో గురుడిని రోజు ఇంటి దగ్గర చేసుకున్నట్టయితే రోజు 16 సార్లు ఆ శ్లోకాన్ని చదువుకోండి. మీరు ఏం చేస్తున్నారో దాన్ని. లేదు గుడికి వెళ్తారంటారా, రోజు వెళ్ళి ఈ మాత్రం శనగలో ఆ గురు ఎవరైతే ఉన్నారో నవగ్రహాల్లో వారి పాదాల దగ్గర శనగలు వేయండి. 49 రోజులు అయిన తర్వాత 1.5 కేజీ తీసుకుని బ్రాహ్మడికి దానం ఇచ్చేసి ఆ సంకల్పం చెప్పించుకొని ఈ యొక్క 8వ స్థాన దోషాన్ని నివృత్తి చేసుకోండి. అంతా సక్రమంగా జరుగుతుంది. తదుపరి మళ్ళీ మీకు సప్తమ స్థాన ఫలితాలు వస్తాయి. సప్తమ స్థానంలో కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారండి. చేత ఏం కంగారు పడక్కర్లేదు. కేవలం 49 రోజులు అంటే నెల 15 రోజులు, పెద్ద లెక్క ఏం కాదు. ఇది మన 100 సంవత్సరాల జీవిత కాలంలో 49 రోజులు అనేది పెద్దగా పరిగణలో తీసుకుని బాధపడిపోయే పరిస్థితి ఏం కాదు. శోభం భూయాత్.